హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎంసెట్ 2026 సంబంధించి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో మీ అందరికైతే ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట. ఇక్కడ ఎంసెట్ సంబంధించి ఏవైతే మనకి కౌన్సిలింగ్ డేట్స్ ఉన్నాయో ఓకేనా, ఇక్కడ ఎంపీసీ స్ట్రీమ్ కావచ్చు, బైపీసీ స్ట్రీమ్ కావచ్చు, ఇక్కడ ఎంసెట్ కౌన్సిలింగ్ డేట్స్ అయితే మనకైతే ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ ఎంసెట్ సంబంధించి ఎవరైతే స్టూడెంట్స్ అయితే వెయిట్ చేస్తున్నారో కౌన్సిలింగ్ సంబంధించి మనకు ప్రభుత్వం నుంచి అయితే ఒక క్లారిటీ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఎంసెట్ మనకైతే ఏవైతే కౌన్సిలింగ్ డేట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. నిన్న ఆల్రెడీ మీ అందరికైతే తెలుసు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి మన ఛానల్లో పెట్టాను అనమాట. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ అంటే వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఉంటుంది. మీరు ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మనకి కౌన్సిలింగ్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో అని చెప్పేసి నేను మొత్తం క్లియర్గా గ్రూప్లో పెట్టాను. మీరు అక్కడికి వెళ్ళి అయితే చెక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ముందుగా చూసుకోవచ్చు మెంటర్షిప్ గురించి అయితే ఒక క్లారిటీ అప్డేట్ ఇస్తానమాట. దాదాపుగా అయితే అందరైతే చాలా వరకు తీసుకున్నారనమాట. ఇక్కడ ఏపీ స్టూడెంట్స్ కావచ్చు, టీఎస్ స్టూడెంట్స్ కావచ్చు, ఎంపీసీ వాళ్ళు కావచ్చు, బైపీసీ వాళ్ళు కావచ్చు, దాదాపుగా చాలామంది స్టూడెంట్స్ అయితే ఈ మెంటర్షిప్ అయితే తీసుకున్నారు. ఈ మెంటర్షిప్ అంటే ఏంటంటే ఇక్కడ వాళ్ళ ర్యాంక్కి ఎలాంటి కాలేజెస్ వస్తాయి, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి అని చెప్పేసి వాళ్ళ ర్యాంక్ వైజ్గా కాలేజెస్ నేనైతే పీడిఎఫ్ రూపంలో అందరికీ సెండ్ చేశాను అనమాట. మీరు డైరెక్ట్గా ఆ కాలేజెస్ పెట్టుకొని ఇంకా మీకు ఏమన్నా నచ్చిన కాలేజెస్ ఉంటే అవి యాడ్ చేసుకుంటే మీకు మంచి కాలేజీలో అయితే సీట్ అయితే వస్తుందన్నమాట. ఓకేనా, మీరు చేయవలసినది ఏం లేదు. మెంటర్షిప్ తీసుకోవాల్సిన అనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి మీ యొక్క ర్యాంకు, మీ క్యాస్ట్ నాకు మెసేజ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అక్కడ మీకు స్కానర్ వస్తుంది. ఆ స్కానర్కి 299 రూపీస్ పే చేస్తే మీకు వెంటనే మీ ర్యాంక్ వైజ్గా పీడిఎఫ్ అయితే సెండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. పీడిఎఫ్ తీసుకున్న స్టూడెంట్స్కి ఖచ్చితంగా మంచి కాలేజీలో అయితే సీట్ వస్తుంది. మీరేం వర్రీ కానవసరం లేదు. ఓకే, ఇంకా మనం లేట్ చేయకుండా అయితే అసలు కౌన్సిలింగ్ గురించి అయితే వెళ్దాం అనమాట. ఈ కౌన్సిలింగ్ ఎప్పుడున్నాయి, ఈ కౌన్సిలింగ్ డేట్స్ అనేవి మనం చూసుకున్నట్టయితే మనకైతే ఈ జూన్ 4th మనకైతే కౌన్సిలింగ్ డేట్స్ అయితే రిలీజ్ చేస్తున్నట్టు కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. జూన్ 4th రోజు మనకైతే కౌన్సిలింగ్ డేట్స్ అయితే వస్తున్నాయి కాబట్టి తప్పకుండా మీరు ఎందరైతే వెయిట్ చేయండి. ఈరోజు రేపు ఎల్లుండిలోపు మన కౌన్సిలింగ్ సంబంధించి ఒక అఫీషియల్ నోట్ అయితే వస్తుందన్నమాట. అఫీషియల్ నోట్ రిలీజ్ అయిన వెంటనే నేను మీ అందరికి కూడా వీడియో చేసి ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. ఇంకా ఎవరైనా స్టూడెంట్స్ మెంటర్షిప్ తీసుకోకపోతే ఫాస్ట్గా వెళ్ళి మెంటర్షిప్ తీసుకోండి. మెంటర్షిప్స్ అనేవి చాలా అంటే చాలా యూజ్ అవుతాయి మీకు. తర్వాత ఫ్యూచర్లో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 వరకు ఒక్కసారి తీసుకుంటే ఫేజ్ 3 వరకు కూడా మీకు అదే మెంటర్షిప్ మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఎప్పుడు ఏ డౌట్ ఉన్నా మెసేజ్ చేయొచ్చు, ఎలాంటి డౌట్స్ ఉన్నా మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళు. ఓకేనా, ఇంకా ఏమన్నా అప్డేట్ ఉన్నా సరే మీకు త్వరగా అయితే నేను అందిస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.